ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నల్లగొండ బీఆర్ఎస్లో ఎంపీ టికెట్ లొల్లి రోజు రోజుకు ముదురుతోంది. నల్లగొండ ఎంపీ సీటును తన కొడుకు అమిత్ రెడ్డికి ఇప్పించడం కోసం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ను పలుమార్లు కలిసి కోరినట్లు తెలిసింది. అయితే గుత్తా ఫ్యామిలీకి టికెట్ దక్కకుండా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అడ్డుకుంటున్నట్లు జిల్లా బీఆర్ఎస్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో నల్లగొండ ఎంపీగా గుత్తా సుఖేందర్ రెడ్డి పనిచేశారు. ఈ నేపథ్యంలో తన కొడుకు అమిత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని కేసీఆర్ను కోరుతున్నారు. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. దీంతో అమిత్ రెడ్డికి టికెట్ దక్కకుండా జగదీష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన కొడుకు అమిత్ రెడ్డికి టికెట్ ఇప్పించడం కోసం గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రంగానే ప్రయత్నించారు. హైకమాండ్ ఆదేశిస్తే మునుగోడు నుంచి అమిత్ రెడ్డిని బరిలోకి దించాలని భావించారు. అయితే అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మునుగోడు టికెట్ దక్కింది. దీంతో అమిత్కు ఎంపీ టికెట్ అయినా ఇవ్వాల్సిందేనని గుత్తా సుఖేందర్ రెడ్డి గట్టిగా కోరుతున్నారు. ఒకవేళ అమిత్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారతానన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో నల్గొండ ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతోందన్న ఉత్కంఠ గులాబీ దళంలో నెలకొంది. నల్గొండ బీఆర్ఎస్లో ఎంపీ టికెట్ లొల్లి రోజు రోజుకు ముదురుతోంది. నల్గొండ ఎంపీ సీటును తన కొడుకు అమిత్ రెడ్డికి ఇప్పించడం కోసం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ను పలుమార్లు కలిసి కోరినట్లు తెలుస్తోంది. అయితే గుత్తా ఫ్యామిలీకి టికెట్ దక్కకుండా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అడ్డుకుంటున్నట్లు జిల్లా బీఆర్ఎస్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో నల్గొండ ఎంపీగా గుత్తా సుఖేందర్ రెడ్డి పనిచేశారు. ఈ నేపథ్యంలో తన కొడుకు అమిత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని కేసీఆర్ని కోరుతున్నారు. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. దీంతో అమిత్ రెడ్డికి టికెట్ దక్కకుండా జగదీష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన కొడుకు అమిత్ రెడ్డికి టికెట్ ఇప్పించడం కోసం గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రంగానే ప్రయత్నించారు. హైకమాండ్ ఆదేశిస్తే మునుగోడు నుంచి అమిత్ రెడ్డిని బరిలోకి దించాలని భావించారు. అయితే అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే మునుగోడు టికెట్ దక్కింది. దీంతో అమిత్కు ఎంపీ టికెట్ అయినా ఇవ్వాల్సిందేనని గుత్తా సుఖేందర్ రెడ్డి గట్టిగా కోరుతున్నారు. ఒకవేళ అమిత్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారతారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో నల్గొండ ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ గులాబీ దళంలో నెలకొంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి ప్రశాంత్. ఎస్ దేవ్, ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మధ్యలో కోల్డ్ వార్ గత కొంతకాలంగా అంటే పెద్ద ఎత్తున చర్చకు వచ్చిన అంశం. ఇక వారిద్దరి మధ్యలో కోల్డ్ వార్ కొంత గ్యాప్ వచ్చింది అనేది మాత్రం ఇక అందరూ చర్చించుకుంటున్న అంశం. దానికి తగ్గట్టుగానే ఇక ఏదైతే గతంలో మనం చూసినట్టయితే ఇక గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించి ఇక ఏదైతే ఆయనని ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత మంత్రివర్గంలోకి బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందన్న నేపథ్యంలో ఇక అప్పుడు ఏదైతే నా మంత్రి అభ్యర్థిత్వాన్ని కూడా అడ్డుకున్నారు అంటూ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి యొక్క వర్గీయులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మాజీ మంత్రి అయిన జగదీశ్వర్ రెడ్డికి సంబంధించి ఆయనే అడ్డుకున్నారంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు కూడా చేసిన సందర్భం కనబడ్డది. మొత్తానికి ఆ తర్వాత ఇక రాను ఇక పూర్తిగా జిల్లా వ్యాప్తంగా పూర్తిగా తన ప్రబలం పెంచుకుంటూ ఇక ఏదైతే జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడిగా ఇక జగదీశ్వర్ రెడ్డి ఉన్న నేపథ్యం కనబడ్డది. ఆ తర్వాత ఏదైతే ఇక గత ఎన్నికల పరిణామాలు చూసినట్టయితే గత ఎన్నికల్లో కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, అది మునుగోడు స్థానం నుంచి ఇవ్వాలంటూ కూడా ఏదైతే అధిష్టానానికి చెప్పారు. కేసీఆర్ దగ్గరికి కూడా తీసుకెళ్లి ఈ అంశాన్ని ప్రతిపాదించారు. అయితే అప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఖచ్చితంగా ఏదైతే మునుగోడు టికెట్ ని అడ్డుకున్నారనేది కూడా
ప్రస్తుతం ఉన్న ఏదైతే గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించిన వర్గీయులు చెప్తున్న సందర్భం, అప్పుడు కూడా ఎమ్మెల్యే టికెట్ ను అడ్డుకున్నారనేది కూడా ఆయన ప్రధానమైన ఆరోపణలు చేసిన సందర్భం కనబడింది. ఆ తర్వాత ఇక ఏదైతే ఇక పార్టీ మారబోతున్నారు, ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు తన కుమారుడికి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక దాంట్లో ఏదైతే కేటీఆర్ కొంత ఆ విషయం పైన ఆరా తీసి ఇక ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ రాకపోతేనేమి ఇక మీ వెంట మేము ఉన్నామంటూ కూడా మీకు ఎంపీ టికెట్ ఖచ్చితంగా ఇస్తామనేది ఒక భరోసా ఇచ్చినట్టు తెలిసింది. ఆ భరోసా ఇచ్చిన నేపథ్యంలోనే ఆయన పార్టీలో కొనసాగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇక ఆయన ఏదైతే మొన్న మనం చూసాము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఏదైతే సమీక్షా సమావేశాలు నిర్వహించింది. ఇక కార్యకర్తల యొక్క అసలు ఎందుకు ఓటమి పాలయ్యాము, కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, ఇక గ్రౌండ్ లెవెల్లో ఉన్న పలు అంశాలపైన పెద్ద ఎత్తున సమీక్షలు నిర్వహించింది. ఆ సమీక్షల్లో కూడా మొట్టమొదటిగా నల్గొండ జిల్లాకు సంబంధించిన సమీక్ష సమావేశంలో ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక అల్టిమేట్ జారీ చేశారు. ఖచ్చితంగా ఆ సమీక్ష సమావేశంలోనే ఇక తన కుమారుడైన గుత్తా అమిత్ రెడ్డికి ఎంపీ టికెట్ ను ఖరారు చేస్తున్నట్టుగా ఖచ్చితంగా ఈ రోజు ప్రకటించాలనేది కూడా ఒక అల్టిమేట్ జారీ చేశారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందులో భాగంగానే నల్గొండ సమీక్ష జరుగుతున్నప్పుడు ఇక కేటీఆర్ 4 గంటలకి అయితే ఏదైతే సమీక్షలు జరిగిన వెంటనే 4 గంటలకి ఆయన ఇంటికి వెళ్ళి ఆయనను సముదాయించినట్టు తెలిసింది. ఖచ్చితంగా మేము మీకు ఎంపీ టికెట్ ఇస్తామనేది ఒక భరోసా ఇచ్చినట్టు కూడా తెలిసింది. తర్వాత పరిణామాలు ఇక మొన్న చూసాము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బహిరంగ సభ. ఆ బహిరంగ సభలో కూడా ఇక పూర్తిగా జగదీశ్వర్ రెడ్డి ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఇక అందరినీ కలుపుకునే విధంగా కాకుండా గుత్తా సుఖేందర్ రెడ్డి యొక్క ఏదైతే వర్గీయులను కొంత దూరం పెట్టారనేది కూడా వారు ప్రధానంగా ఆరోపించారు. అందులో భాగంగానే ఇప్పుడు రానున్న రోజులలో కూడా ఖచ్చితంగా ఎంపీ టికెట్ కి ఆయన అడ్డుపడుతున్నారనేది కూడా ఇక మనం కొంతమందిని అడిగినప్పుడు చెప్పారు. ఏదైతే విశ్వసనీయ సమాచారం మేరకు చాలా మందిని అడిగి తెలుసుకున్నాము. అందులో భాగంగానే వాళ్ళు ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఏదైతే ఇక జిల్లా వ్యాప్తంగా తన ఎదుగుదలకు గుత్తా ఫ్యామిలీ అయితే గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళే అంటే వాళ్ళు ఒకవేళ ఎంపీ టికెట్ ఇచ్చి ఆయన గెలిచినట్టయితే ఇక జిల్లా వ్యాప్తంగా ఈయన యొక్క ప్రాబల్యం, అదేవిధంగా ఈయన యొక్క ఏదైతే ఆ పట్టు సడలిపోతుంది, ఆ పట్టు కొనసాగించే విధంగా ఖచ్చితంగా ఈయనకు టికెట్ ఇవ్వద్దు అంటూ కూడా అడ్డుపడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీయులు చెప్తున్న సందర్భం. మొత్తానికైతే ఒకవేళ ఎంపీ టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఇప్పటికే అల్టిమేట్ జారీ చేసినట్టు తెలిసింది. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించి మేము పూర్తిగా పార్టీ మారబోతున్నాం అంటూ. మొత్తానికైతే ఏం జరగబోతుంది, బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే గుత్తా అండ్ ఏదైతే మంత్రి జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన వర్గీయుల మధ్యలో కోల్డ్ వార్ నడుస్తా ఉంది. మొత్తానికి ఇక తన ప్రబల్యాన్ని అడ్డుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి టికెట్ ఇవ్వడం వల్ల మళ్ళీ నేను ఇక్కడ పట్టు కోల్పోయే సందర్భం కనబడుతుందంటూ కూడా ఒకవైపు జగదీశ్వర్ రెడ్డి వర్గీయులు చెప్తా ఉంటే, మరొక వైపు ఇక గుత్తాకు సంబంధించి ఇక తన కుమారుడికి మాత్రం టికెట్ ఇవ్వకపోతే అసెంబ్లీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి సంబంధించి మాట ఇచ్చి తప్పారు. ఇప్పుడు ఒకవేళ ఎంపీ టికెట్ ఇవ్వకపోతే మాత్రం మేము ఖచ్చితంగా పార్టీ మారబోతున్నాం అంటూ కూడా అల్టిమేట్ జారీ చేస్తున్న సందర్భం. ఈ రెండు వర్గీయుల మధ్యలో ఇక బీఆర్ఎస్ పార్టీకి కొత్త తలనొప్పి వచ్చింది. ఎవరికి టికెట్ ఇవ్వాలా ఇవ్వద్దా అనే ఒక తలనొప్పి మాత్రం వచ్చినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి ఏం జరగబోతుంది ఎంపీ ఎలక్షన్ లో, ఇక ఏదైతే గుత్తా ఫ్యామిలీకి టికెట్ ఇస్తే ఏ విధంగా ఉండబోతుంది నల్గొండ రాజకీయ పరిణామాలు, టికెట్ ఇవ్వకపోతే ఈ రెండు వర్గీయుల మధ్యలో ఏ విధమైన రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయనేది మాత్రం పెద్ద ఎత్తున ఆసక్తికరంగా మారిన అంశంగా చెప్పొచ్చు దేవు.